కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లుగా మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 15 మంది అభ్యర్థుల తరపున కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం తీరని అప్పుల్లో ఉందని పదే పదే చెబుతున్న సీఎం పట్టణాల అభివృద్ధిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పై ప్రజలు అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. పురపాలక ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. గెలిచిన మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, గత 2.5 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని కనీసం మున్సిపాలిటీలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు మున్సిపాలిటీలో గాని, గ్రామ పంచాయతీలో గాని ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులతోటి మాత్రమే అభివృద్ధి జరిగింది. ఫ్రీ ఆర్టీసీ బస్ ఇచ్చాము అనేటువంటి ఒక కార్యక్రమమే తప్ప మరి ఒక్కటి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేయలేదు. ఎవరు ఊహించని విధంగా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మరి జెండా ఎగరేబోతుందనే విషయాన్ని మరొకసారి మనం చేస్తాం.